హాయ్ హలో ఐఎమ్ డాక్టర్ నీలోఫర్ అండి. నేను యూట్యూబ్లో హెల్త్ గురించి మోటివేషన్ గురించి చాలా వీడియోస్ చేశాను. ఇంతకుముందు మీరు నా వీడియోస్ చూడకపోతే వెంటనే చూడండి అండ్ లైక్ చేసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానలే కాకుండా మనకి డాక్టర్ నీలోఫర్ హెల్త్ అండ్ లైఫ్ స్టైల్ బ్లాగ్స్ అనే వేరే ఛానల్ కూడా ఉంది. దానిలో కూడా హెల్త్కి సంబంధించిన కొన్ని వందల వీడియోస్ ఉన్నాయి. డయాబెటీస్ సంబంధించిన వీడియోస్ కూడా దానిలో రెండిట్లో కూడా ఉన్నాయి. కాబట్టి కొన్ని దీంట్లో ఉన్నవి దాంట్లో ఉండవు, దాంట్లో ఉన్నవి దీంట్లో ఉండవు. కాబట్టి రెండు ఛానల్స్లో కూడా మీకు ఉపయోగపడే ఉంటాయి. అది కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మీకు అవసరమైన వీడియోస్ చూడగలరు. మరి ఇవాళ టాపిక్ అయితే డయాబెటీస్ ఉన్నోళ్ళు పచ్చళ్ళు తినొచ్చా అనే దాని గురించి. మరి మనం టాపిక్లోకి వెళ్ళిపోతాం. జనరల్గా మన దక్షిణ భారతదేశంలో ఈ పచ్చళ్ళు అనేవి ఎక్కువగా తింటానే ఉంటాం కదా. ఈ పచ్చళ్ళల్లో కూడా రెండు రకాలు ఉంటాయి. ఒకటి నిల్వ పచ్చళ్ళు, రెండోది అంటే చాలా కాలం నిల్వ ఉంటాయి ఆ పచ్చళ్ళు, జాడీ పచ్చళ్ళు అంటాం కదా అవి. రెండోది ఏంటంటే రోటి పచ్చళ్ళు. అయితే ఈ నిల్వ పచ్చళ్ళలో కొంచెం ఉప్పు ఎక్కువగా ఉంటుంది, నూనె ఎక్కువగా ఉంటుంది. మామూలు రోటి పచ్చళ్ళలో మనకి అవసరాన్ని బట్టి వేసుకోవచ్చు. ఇవి రెండు మూడు రోజులే నిల్వ ఉంటాయి. కాబట్టి ఈ రెండు రకాల పచ్చళ్ళు ఉంటాయి. అయితే మళ్ళీ ఈ నిల్వ పచ్చళ్ళలో కూడా మళ్ళీ నాన్ వెజ్ పచ్చళ్ళని, వెజ్ పచ్చళ్ళని ఇలా కూడా రకాలు ఉంటాయి కదా. వెజ్ పచ్చళ్ళు అయితే వాటిలో కూరగాయలు ఉంటాయి కాబట్టి కొంచెం గ్లైసెమిక్ ఇండెక్స్ వాటికి తక్కువగానే ఉంటుంది, కాబట్టి అవి తీసుకోవచ్చు. నాన్ వెజ్ పచ్చళ్ళు అయితే మళ్ళీ గ్లైసెమిక్ ఇండెక్స్ దాంట్లో ప్రోటీన్ ఉంటుంది, ప్లస్ నూనె ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొద్దిగా ఎక్కువ ఉండవచ్చు గ్లైసెమిక్ ఇండెక్స్. అయితే ఈ పచ్చళ్ళలో నిల్వ ఉండే పచ్చళ్ళు అన్నింటిలో కూడా ఫెర్మెంటేషన్ ప్రాసెస్ ద్వారా చేస్తారు కాబట్టి దీంట్లో ప్రోబయాటిక్స్ కూడా ఉంటాయి. కాబట్టి అవి మంచివి అన్నమాట. సో జీర్ణ వ్యవస్థకి అవి మంచివి. అయితే ఈ పచ్చళ్ళలో నిల్వ పచ్చళ్ళల్లో ఎక్కువగా ఉప్పు పడుతుంది కాబట్టి నూనె, ఉప్పు ఎక్కువగా ఉంటాయి వాటిలో. అలా ఉన్నప్పుడు అవి షుగర్తో పాటు బీపీ కూడా ఉంటే కనుక బీపీ ఉన్న వాళ్ళకి అస్సలు మంచిది కాదు. ఉప్పు ఎక్కువ తీసుకోకూడదు. ఒకవేళ బీపీ లేకపోయినా డయాబెటీస్ ఉన్న వాళ్ళకి బీపీ వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ పచ్చళ్ళలో ఉండే ఉప్పులో ఉండే సోడియం అనేది రక్తనాళాలని దెబ్బతీస్తుంది అనమాట ఎక్కువ అయినప్పుడు. కాబట్టి బీపీ ఉన్నవాళ్ళు తీసుకోకూడదు, డయాబెటీస్ ఉన్నవాళ్ళు మితంగా తీసుకోవాలి. కొన్ని ప్రాంతాల్లో కారం లేకుండా చేసే పచ్చళ్ళు కూడా ఉంటాయి, అవి కూడా తినొచ్చు డయాబెటీస్ ఉన్నవాళ్ళు. కానీ పంచదార కూడా కలుపుతారు కొన్ని ప్రాంతాల్లో, అవి మాత్రం తినకూడదు అనమాట. అయితే ఈ నిల్వ పచ్చడి అనగానే ముఖ్యంగా మనం పచ్చడి గుర్తు తెచ్చుకుంటే మనకి ఏ పచ్చడి గుర్తుకొస్తుంది? ఆవకాయ గుర్తుకొస్తుంది కదా. ఈ ఆవకాయ పచ్చడి అనగానే మనకి నోరు ఊరుతూ ఉంటుంది. మరి వేడివేడి అన్నంలో నెయ్యి కలుపుకొని ఆవకాయ కలుపుకొని తింటే ఆ రుచే వేరు కదా. మరి అలాంటి రుచికరమైన పచ్చడి తిన్నప్పుడు డయాబెటీస్ ఉన్నోళ్ళు అన్నంలో కలుపుకొని తింటే 2 ముద్దల అన్నం ఎక్కువ తీసుకుంటారు. దానివల్ల వాళ్ళకి డయాబెటీస్ పెరుగుతుంది. సో వాళ్ళు పచ్చడి రుచిగా ఉందని చెప్పి అన్నం మొత్తం పచ్చడితో తినేస్తే అప్పుడు వాళ్ళకి ప్రమాదం. ఎందుకు? ఆ పచ్చడిలో ఉండే 1-2 ముక్కలలో ఉండే ఫైబర్ వల్ల పెద్ద ఉపయోగం ఏమి ఉండదు. మిగిలిన అన్నంలో నెయ్యి ఉంటుంది, నూనె ఉంటుంది, పచ్చడిలో ఉన్న నూనె ఉంటుంది. ఈ అన్నం మొత్తం కార్బోహైడ్రేట్ అంటే పిండి పదార్థము. వీటన్నిటి వల్ల ఈ గ్లైసెమిక్ ఇండెక్స్, గ్లైసెమిక్ లోడ్ ఇవన్నీ పెరిగిపోతున్నాయి కదా. దానివల్ల డయాబెటీస్ అనేది పెరుగుతుంది. సో డయాబెటీస్ ఉన్న వాళ్ళకి దీనివల్ల డయాబెటీస్ అనేది పెరుగుతుంది. మరి ఇందాక ఫెర్మెంటెడ్ అన్నారు, తినొచ్చు అన్నారు, మరి ఇప్పుడు తింటే పెరిగిపోతుంది అంటున్నారు కదా. ఏంటండి ఇలా అంటున్నారని మీరు అనుకుంటారేమో. అసలు డయాబెటీస్ ఉన్నోళ్ళు పచ్చళ్ళు తినొచ్చు కానీ అన్నంలో ఎక్కువ కలుపుకొని తినకూడదు అనమాట. ఒకవేళ తిన్నా కూడా 1-2 ముద్దలు ఆ పచ్చడితో కలిపిన అన్నం తిని మిగిలిన అన్నం కూరతో తినాలన్నమాట. అప్పుడు వాళ్ళకి షుగరు పెరగకుండా ఉంటుంది. లేకపోతే దీంతో అన్నంతో కాకుండా ఏదైనా సాలెడ్తో కానీ, లేకపోతే మామూలుగా మజ్జిగ అన్నంలో, పెరుగన్నంలో వాటిలో నంచుకొని తింటారు కదా, అలా ఒక ముక్క నంచుకొని తింటాం. కానీ అలా మితంగా తినొచ్చు వాళ్ళు. దాంట్లో ఉండే నూనె ఎక్కువ వేసుకోకుండా ఒక ముక్క వరకు వేసుకొని కొంచెం
దానికి ఉన్న కారం అంటిన కారం లాంటిది వేసుకొని 1-2 ముద్దల అన్నంతో కానీ లేకపోతే దేంట్లో నంచుకోవటానికి కానీ యూస్ చేసుకోవచ్చు అనమాట పచ్చడిని. అంతేగాని మొత్తం అన్నం కూడా పచ్చడితో నెయ్యి నూనె అవన్నీ వేసుకొని తింటే మాత్రం డెఫినెట్గా డయాబెటీస్ ఉన్న వాళ్ళకి షుగర్ పెరుగుతుంది. అలా కాకుండా ఈ విధంగా తీసుకుంటే మితంగా అప్పుడు డయాబెటీస్ ఉన్న వాళ్ళు పచ్చడి అనేది తీసుకోవచ్చు. అలాగే రోటి పచ్చళ్ళ దగ్గరికి వచ్చేటప్పుడు కూడా అన్నం మొత్తం కూడా పచ్చడితోనే తినేయకూడదు. జనరల్గా మనం ఎంత అన్నం తినాలో అంత పెట్టుకొని కూర ఎక్కువ వేసుకొని కొద్దిగా రోటి పచ్చడి కూడా పక్కన పెట్టుకొని ఆ కూరతో పాటు అది కలుపుకొని తినాలి. కానీ ఒట్టి పచ్చడిలో మొత్తం అన్నం తింటే డయాబెటీస్ ఉన్నోళ్ళు కొంచెం 2 ముద్దలు ఎక్కువ తిని డయాబెటీస్ని పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తినే విధానంలో కొద్దిగా మార్పులు చేసుకొని తింటే ఈ పచ్చళ్ళు అనేవి డయాబెటీస్ ఉన్నోళ్ళు తినొచ్చు. మరి అదండి ఈ టాపిక్ గురించి. మరి మీకు ఈ టాపిక్ నచ్చితే వెంటనే లైక్ చేసి షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ మీరు చూడగలుగుతారు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.